2025కు టాటా వీడుకోలు. ఐస్ క్రీము చిప్స్ ప్యాకెట్ హ్యాపీగా తినడం మొదలెడతాం. తినేశాక అయ్యో అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది. ఈ అయిపోయిన దిగులు తిన్న ఆనందాన్ని డామినేట్ చేస్తుంది. చుట్టాలు వస్తే ఎగిరి గంతేస్తాం. అదే వాళ్ళు వెళ్ళిపోతుంటే చెప్పలేనంత గుబులు గుండెను కమ్మేస్తుంది. ఆపకుండా కబుర్లు చెబుతూ వీడ్కోలు ఘట్టంలోనే గంటలు గంటలు గడుపుతాం. టూర్ వెళ్ళాలంటే హుషారుగా బయలుదేరుతాం. తీరా ముగించుకుని వచ్చేటప్పుడు నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ వస్తాం. అలసట కన్నా టూర్ అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ రొటీన్ మొదలు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఆరంభం ఇచ్చే హుషారు అంతిమం ఎందుకు ఇవ్వదు? నిజానికి చూసిన అనుభూతి చెందిన అంశం మరింత ఎక్కువ తృప్తిని, సంతోషాన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే, ఒక వారం రోజులుగా ఈ సంవత్సరాంతం సందర్భం కూడా అలాగే బాధ పెడుతోంది. మరి ఏంటో నిన్నగాక మొన్న వచ్చినట్టుంది, అప్పుడే అయిపోతుందంటే దిగులుగా ఉంది అన్నమాట చాలామంది నోట వినిపించింది. ఎందుకలా? అన్ని సంవత్సరాల్లాగే ఇది 365 రోజులు ఉంది, 3 కాలాల్ని రుచి చూపించింది. అయినా ఎందుకు అసంతృప్తి? అంటే ఇది కొత్తేం కాదు, చాలా సహజమైన ఫీలింగే అని అంటున్నారు నిపుణులు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ బ్లూస్ అని దీనికి ఓ పేరు ఉంది. ఈ పరిస్థితి కారణం ఏంటో తెలిస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది కదా. భౌతికంగాను మానసికంగాను దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. సహజంగా సంవత్సరం మారేది ఎప్పుడు చలికాలమే కాబట్టి ఎండ తక్కువ, చలి ఎక్కువ. దాంతో హ్యాపీ కెమికల్ అయిన సెరటోనిన్ ఉత్పత్తి తగ్గి నిద్రకు తోడ్పడే మెలటోనిన్ పెరుగుతుంది. ఫలితంగా మూడ్ ఉత్సాహంగా ఉండదు, ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితిని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ షాడ్ అంటారు. శీతవేళ రాణియకు, శిశిరానికి చోటియ్యకు అని మన కవులు హెచ్చరించింది దీని గురించే. ఇక సైకలాజికల్ ఎమోషనల్ విషయానికి వస్తే, మనిషి ఆశాజీవి. కొత్త ఏడాదిని ఎన్నెన్నో ఆశలతో ఆహ్వానిస్తాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఊహించినది ఉపద్రవాలేవో ముందుకు రావచ్చు. అనుకున్నది సాధించడంలో విఫలమై ఉండొచ్చు. కొందరికి ప్రియతములు దూరమే ఉండవచ్చు. చేదు అనుభవాలు ఎదురై ఉండవచ్చు. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వేధించి ఉండవచ్చు. తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఆరంభంలో ఆశలు పెట్టుకున్నట్లే చివర్లో వెనక్కి తిరిగి చూసుకోవడము మనిషి నైజం. ఆ క్రమంలోనే అనుకున్నంత సంతోషంగా ఏడాదిని గడపలేకపోయామన్న అసంతృప్తి ఇయర్ ఎండ్ బ్లూస్కి కారణమే వేధిస్తుంది. అలాగని క్యాలెండర్ని తిప్పకుండా ఉన్నంత మాత్రాన పొద్దు పొడవకుండా ఉండదు కదా. సినీ కవి చెప్పినట్లు, నిన్న మరలా రాదు, రేపు మనదీ కాదు, నేడే నిజం. దాన్ని మనసారా ఆస్వాదించడమే మనం చేయగల పని. అందుకే పాత ఏడాదికి కాదు 2025కు హ్యాపీగా టాటా చెప్పేద్దాం. మీ భూమిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి.